అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి జగన్ గారు ప్రారంభించిన ఏ పనైనా కానీ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు మరి ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని తరిమేస్తారు. అది అందరికీ తెలుసు. ఎదుటివారు మంచి చేసినా ఆయన ఓర్చుకోలేడు, ఆయన తట్టుకోలేడు. అవునా కాదా? అది 100% నిజం. వారికి మంచి పేరు వస్తుందని మరి ఆయన ఆఫ్రోస ఎవరైనా మంచి పనులు ప్రారంభించే వాళ్ళను మంచి అంటారు. ఆయన మంచి అని అనుకోడు. మంచిగా చేసే వాళ్ళను ఒక ఎదుటివారినైనా ఒక కక్షపూరిత రాజకీయాలు తీసుకుంటూ ఒక కక్ష సాధింపుల కోసం, కక్ష తీర్చుకోవడం కోసం ఆయనకు ఎన్నదో పెట్టిన విద్య. ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం వాళ్ళైనా కానీ దాన్ని పూర్తి చెయ్యాలి, ఆగిపోయిన దాన్ని. ఆయనకు అలాంటిది ఏమి కాదు. దాన్ని పడగొట్టడాలు, కూల్చివేయడాలు, వాళ్ళు చేసిన పని నేనెందుకు చేయాలి, నాదంతా కక్షే కదా, నా కక్షపూరిత పార్టీ కదా, నేను చేయటం కూడా చాలా మంచిది కూడా కాదు అని ఈ విధంగా చేసి తట్టుకోలేక ఒక కక్షపూరిత రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. మరి మంచి చేసేవాళ్ళు మంచి అంటారా, చెడు చేసిన వాళ్ళు చెడు అంటారు. మరి రాష్ట్ర ప్రజలు మంచి చేసే వాళ్ళకి రాష్ట్రం సీట్లు ఇచ్చి అధికారం తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని కూలదోసే వాళ్ళను, కుళ్ళుతో కుతంత్రంతో ఉన్న వాళ్ళను బయటికి గింటేశారు. మరి ఆయన ఏదైనా కక్షపూరిత రాజకీయాలు చేసిన వాడే కానీ ఆయనకు విన్నతో పెట్టిన విద్య అదే అన్నమాట అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఊరక మాత్రం ఫోటోలు కాదు జగన్ గారు, ఒకసారి తెలుసుకోండి మీరు. రాజధాని ఉంటే వచ్చే వాళ్ళు కూడా టీ పార్టీలకు వచ్చిన ఫోటోలు కాదు కావాల్సింది. ఏది ఏమైనా మంచి జరిగితే ఏదైనా కానీ ఎవరైనా వస్తారు, ఎవరైనా పోతారు. ఉద్యోగాలు లేకుండా చేశారు, నోటిఫికేషన్ లేకుండా చేశారు, అప్పులు చేసి ఫ్రీగా పంచుకుంటూ పోవటం, పిలవకపోవడం ఇది సహజమైనది కూడా కాదు. ఒక్కసారి తెలుసుకోండి జగన్ గారు, మీరు చేసిన ప్రతి ఒక్క పనులు కూడా ఫ్రీలు పంచడం, కాఫీలకు పిలవడం కాకుండా ఊరకు ఫోటోలకు పోజ్ చేయకుండా రాష్ట్రంలో అభివృద్ధి కోసం, ఒక కంపెనీల కోసం పాటుపడి మన రాష్ట్రం బాగుండాలని చేస్తే రాష్ట్ర ప్రజలు కూడా సహకరిస్తారు. ఇటువంటి పనికిమాలిన పనులు చేయబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మీరు దూరం అయిపోయారు. ఎక్కడో ప్యాలెస్లు అంబడి తిరుగుతారు, దానికి తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.